వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం ఇంజాపూర్ మున్సిపల్లో ఉన్నాము, ఇంజాపూర్ దగ్గర ఉన్నాము. ఇంజాపూర్లో ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారు, అరుణాదేవి మురుకు అండ్ కారాస్. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ సమస్య వచ్చి వీళ్ళు వేసిన స్టిక్కర్ చూడండి. ఒక్కసారి ఇక్కడ స్టిక్కర్ చూడండి. ఈ స్టిక్కర్ మీద ఏముంటుంది అంటే, ఈ స్టిక్కర్ మీద ఏముండదు, ఈ అడ్రస్ ఉండదు, ఏముండదు, కేవలం ఇట్లా అరుణాదేవి వీళ్ళు తయారు చేసే దగ్గర ఇంజాపూర్. ఇప్పుడు మనం రేపైనా సమస్య వచ్చినా, ఏమైనా ఫిర్యాదు చేయాలన్నా, లేకుంటే ఏమైనా మనకు ఆర్డర్ కావాలన్నా, వీడికి రావాలంటే వీళ్ళు అడ్రస్ పెట్టారు. ఇంత హైడ్ చేయవలసి దీన్ని వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇక్కడ బోర్డు కూడా ఉండదండి. వీళ్ళు ఇంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? వీళ్ళు ఆల్రెడీ FSSAI తీసుకుర్రు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుర్రు, అన్నీ తీసుకుర్రు. మళ్ళీ అన్నీ తీసుకున్నప్పుడు ఇంత దొంగచాటుగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ అధికారులు నిద్రపోతురా? ఏ స్టిక్కర్ మీద ఏం వేయాలి? ఈ మధ్యలో ఏంటంటే FSSAI అనేది కామన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ మురుకులలో ఎక్కువ వరకు ఫుడ్ కలర్స్ వాడతారు. ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ ఇచ్చింది. క్యాన్సర్ కారకాలు ఫుడ్ కలర్స్ అని చెప్పేసి. ఇక నూనె చూడండి, మంచిగా హాయిగా నల్లగా ఉంది. మీరు మంచిగా తినండి, మంచి అనారోగ్యం పొందండి ఇంత నల్లగా ఉన్న నూనెతోనే. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా పనిచేసిన లేబర్స్కు ESI PF ఉండదండి. పాపం వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు జరిగినా చూడండి, ఇక ఫుడ్ కలర్ చూడండి, ఇక ఫుడ్ కలర్, ఇక ఇట్లా ఫుడ్ కలర్స్ వాడతారు. మన ఫుడ్ ఇన్స్పెక్టర్ అసలు పట్టించుకోరు. నిమ్మకు నీరెత్తనట్లే నెలకు జీతం వస్తుంది, శాంపుల్ తీసుకుపోతారు, శాంపుల్ కలెక్షన్ చేసినామంటారు, ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఏమి ఇయ్యరండి. మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నెల కూర్చున్న అక్కడ లక్షల్లో జీతాలు, లక్షల్లో లంచాలు, అన్నీ ఫ్రీగా వస్తాయి. ఆయిల్ ఏ అంటే నాసిరకం ఆయిల్ వాడతాయి. ఎందుకంటే వ్యాపారం కదా, ఎవరి ఆరోగ్యం ఎట్లయితే ఏముంది, వీళ్ళకి కావాల్సింది లాభం. ఇక ఇట్లా ఉంటుంది అనమాట వ్యవహారము. ఇక్కడ చేసి మొత్తం పామాయిల్తోనే చేస్తారండి. అర్థమైందా? తినేటోళ్ళు మీరు జాగ్రత్తగా తినండి. ఎందుకంటే ఇక చూడండి, తిండి చిన్నపిల్లలకు పెడతారు, చిన్నపిల్లల ఆరోగ్యం ఏమైతే చూడండి. ఇవంతా తింటాము, షాప్లలో కొనుక్కుంటాం, ఆకలికి మనం తింటాం, కానీ దాని వెనుక అనారోగ్యం ఎంత అన్నది ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి ఎంత ఆయిల్, ఎంత ఇదే ఆయిల్ నెల రోజుల నుంచి మరుగుతుంటుంటుంది. నెల రోజుల నుంచి మరిగిన ఆయిల్ని తిని మనం సూపర్, ఉప్పు బాగా వేయంగానే టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది అనుకుంటాం. ఇది పరిస్థితి. ఒక్కసారి చూడండి ఎట్లుందో పరిస్థితి. దాంతోపాటు చేసే విధానం ఇట్లంతా బాగున్నా, పద్ధతి బాగున్నా, ఆధునిక టెక్నాలజీ వాడినా కానీ క్వాలిటీ పరంగా మాత్రం లేదు. ఎందుకంటే వీళ్ళు అన్నీ హైడ్ చేసుకునే చేస్తారు. ఇక ఇక్కడ చూడండి, వీళ్ళు ఆల్రెడీ చెప్పులు వేసుకోవాలి, వీళ్ళు చెప్పులు కూడా వేసుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు హెడ్కు నెత్తికి అవన్నీ పెట్టుకోవాలి, ఇంటికెళ్ళి ఇట్లా పడకుండా. వీళ్ళు ఇట్లా చెప్పులు గిట్లా వేసుకోకుండా ఇట్లా ఇదే తొక్కిన మురుకులే మీరు తింటారు, హ్యాపీగా తింటారు. మంచిగా అన్నం నంచుకు, కూర నంచుకు ఇవన్నీ తింటారు. వీళ్ళకు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు శాలరీస్ కూడా సరిగ్గా ఇయ్యరు, అంటే ఉండవు. వీళ్ళకి కంపల్సరీ ESI PF ఉండాలి, వీళ్ళకి అది కూడా ఉండదు. ఇట్లా ఇండస్ట్రీస్ నిర్వహిస్తారు. ఇట్లా చూడండి వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఇలా చేస్తారు. వీళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారం కూడా లేబర్ శాలరీస్ ఉండయి. ఇక చూడండి ఎట్లుందో. ఇది పరిస్థితి. అధికారులారా ఇప్పటికైనా స్మాల్ ఇండస్ట్రీస్ని జరుగుతున్న లేబర్ దోపిడీని, క్వాలిటీని మెయింటైన్ చేయాలి. మీరు IC గదిలో కూర్చోకుండా